జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రాచీన సంఖ్య మరియు గవ ప్రశ్నని క్రోడీకరించుకొని గోచార పరిస్థితులను కూడా సమన్వయం చేసుకుని 2026 సంవత్సరం మార్చి మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం నడుస్తూ ఉన్నా కూడా ఎందుకో తెలియదు, గవ ప్రశ్నను అనుసరించి మీనరాశి వారి యొక్క రాశిఫలం చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది. ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కంటికి సంబంధించిన అనారోగ్యం, పాదాలకు సంబంధించినటువంటి నొప్పులు లేదా ఎముకలకు సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కానీ ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరుంటారు. సంతోషకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఏమీ చెయ్యలేక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం లేదా తగిన ధనం సమయానికి రాకపోవడం, ఈ రెండు విషయాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం, కుటుంబపరమైన అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైన ఫలితం. కానీ రహస్యమైనటువంటి మిత్రుడు, జీవిత భాగస్వామికి తెలియకుండా మీరు చేసేటువంటి కొన్ని రహస్యమైనటువంటి పనులు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమయ్యే అవకాశం. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు, చిన్ననాటి స్నేహితులు లేదా కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలవటం, మిమ్మల్ని పలకరించటం, వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యతకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మాసాంతరంలో మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతా బాగుంటుంది, సానుకూలవంతంగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు చర్యలు, వేగవంతంగా నిర్ణయం తీసుకోవాలన్న తపన చేత అనుకూలవంతమైనటువంటి అంశాలను కూడా మీకు మీరుగా ప్రతికూలం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఆదాయానికి మించినటువంటి ఖర్చులు సూచిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే అంశాలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకోండి. మీ యొక్క ప్రతిష్టల్ని, మీ కీర్తి ప్రతిష్టల్ని ఇబ్బంది కలిగించడానికి కానీ కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం. విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం కనపడుతూ ఉంటుంది. శనివారం పూట లేదా మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలో హనుమంతుడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కదలి ఫలాలు అరటి పళ్ళతో హనుమంతుల వారికి కదలి అర్చనను చేయించగలిగితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందుల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరింప చేసుకున్న తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానాన్ని చేస్తున్న ఎన్నో ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.